ఆర్య వైశ్య సముదాయంలోని కుటుంబాలు మరియు హృదయాలను కలిపే విశ్వసనీయమైన వివాహ వేదిక వన్ వాసవి యాప్ మరియు వెబ్సైట్. మాకం మరియు వాసవి హాస్టల్, తుమకూరులోని పూర్వ విద్యార్థుల మద్దతుతో, అంకితభావంతో పనిచేస్తున్న వాట్సాప్ అడ్మిన్లు మరియు సమాన ఆలోచనలతో ఉన్న స్వచ్ఛంద సేవకుల సహకారంతో వన్ వాసవి యాప్ను జూన్ 19, 2022న వాసవి పీఠాధిపతిగా ఉన్న పూజ్య శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అధికారికంగా ప్రారంభించారు. వన్ వాసవి ఇతర వేదికలతో పోలిస్తే భిన్నంగా ఆర్య వైశ్య సముదాయానికి ఉచిత సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. ఎలాంటి గుప్త రుసుములు లేవు. ప్రొఫైల్స్, జాతకాలు లేదా సంప్రదింపు వివరాలను చూడటానికి ఎలాంటి ఛార్జీలు లేవు. అన్ని ప్రొఫైళ్లకు యాక్సెస్ పూర్తిగా ఉచితం. వన్ వాసవి యాప్ మరియు వెబ్సైట్లో ప్రొఫైల్స్ను ఎలా శోధించాలి అథవా సెర్చ్ చేయాలి అనే విషయంపై ఉపయోగకరమైన మార్గదర్శకానికి స్వాగతం. మీరు వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు లేదా యాప్ తెరిచినప్పుడు OVIDతో ప్రారంభమయ్యే మీ రిజిస్టర్ సంఖ్యను మరియు మీ ప్రొఫైల్ స్థితిని చూడవచ్చు. మీ ప్రొఫైల్ పెండింగ్ అని చూపిస్తే కొన్ని వివరాల్లో అవసరమని అర్థం. క్రింది కారణాల వల్ల మీ ప్రొఫైల్ పెండింగ్లో ఉండవచ్చు: స్పష్టంగా లేని లేదా తప్పైన ఫోటోలు, ఫైల్ సైజ్ పరిమితిని మించి ఉండటం, గుర్తింపు పత్రాలు లేదా అడ్రస్ ప్రూఫ్ లేకపోవడం, వధువు లేదా వరుడి ఫోటోలు లేకపోవడం, జాతకం లేదా బయోడేటా అప్లోడ్ చేయకపోవడం, అసంపూర్ణ ప్రొఫైల్ లేదా వివరాలు, తప్పైన లేదా అసంపూర్ణ గోత్రం, రాశి లేదా నక్షత్రం. ఇలాంటి సందర్భాల్లో దయచేసి హోమ్ పేజ్ స్క్రీన్షాట్తో సహా పూర్తి వివరాలను వాట్సాప్ ద్వారా మా సహాయ కేంద్రానికి పంపండి. మా బృందం మీ ప్రొఫైల్ను యాక్టివ్ చేయడానికి సహాయం చేస్తుంది. మీ ప్రొఫైల్ యాక్టివ్గా చూపించిన తర్వాత గో బటన్ను నొక్కండి. అప్పుడు మీకు 2 ఎంపికలు కనిపిస్తాయి. మీకు ఎదుటి వ్యక్తి యొక్క OVID తెలిసినట్లయితే ఆ సంఖ్యను నమోదు చేసి సెర్చ్ బటన్ను నొక్కండి. అప్పుడు ఆ వధువు లేదా వరుడి ప్రొఫైల్ వివరాలు కనిపిస్తాయి. సాధారణ మరియు విస్తృత శోధన కోసం ఫిల్టర్ ఐకాన్ను నొక్కండి. తర్వాత మీ అవసరాలకు అనుగుణంగా ఫిల్టర్లను నింపడానికి తదుపరి స్క్రీన్కు తీసుకెళ్లబడతారు. ఫిల్టర్లు ఉపయోగించేటప్పుడు ముఖ్యమైనవి: వయస్సు పరిధి ఏజ్ బ్యాండ్, ఎత్తు పరిధి హైట్ బ్యాండ్, వివాహ స్థితి మ్యారిటల్ స్టేటస్. ఇతర ఫిల్టర్లు: నక్షత్రం, పని స్థలం, ఉద్యోగం మొదలైనవి. దయచేసి చాలా ఎక్కువ ఫిల్టర్లను ఎంచుకోవద్దు. ఫిల్టర్లను నింపిన తరువాత అప్లై ఫిల్టర్లు నొక్కి ఫలితాల కోసం వేచి ఉండండి. చిన్న ప్రొఫైళ్లు ఫోటో మరియు ప్రాథమిక వివరాలతో కనిపిస్తాయి. ఫోటో పెద్దగా చూడటానికి ఫోటోపై నొక్కండి. మళ్లీ నొక్కితే మామూలు స్థితికి వస్తుంది. పూర్తి వివరాలను చూడటానికి ఐ అథవా కంటి ఐకాన్ను నొక్కండి. మరిన్ని ప్రొఫైళ్లు చూడటానికి ప్రొఫైల్ చివరలో ఉన్న నలుపు బాణం ఉపయోగించండి. మీ ఫోన్ బ్యాక్ బటన్ను ఉపయోగించవద్దు. ప్రొఫైల్ వివరాలను ఒక నోట్బుక్లో నమోదు చేయాలని మేము సూచిస్తున్నాము. ఇది సరిపడే జాతకం మరియు మీరు ఫోన్ చేసిన వివరాలు గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. మీ ప్రొఫైల్ను మార్చడానికి లేదా ఎడిట్ చేయడానికి మెనూ బటన్ తదుపరి మై ప్రొఫైల్ ఎడిట్ బటన్ విభాగానికి వెళ్ళండి. ప్రతి విభాగం కుడివైపు పక్కన పెన్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి వివరాలు మార్చవచ్చు. మార్పుల తర్వాత ప్రొఫైల్ లాక్ అవుతుంది. మళ్లీ మా అడ్మిన్ యాక్టివ్ చేయడానికి ఎదురు చూడండి. మీ పాస్వర్డ్ మరిచిపోయినట్లయితే ప్రధాన పేజీలో లేదా లాగిన్ పేజీలో ఫర్గెట్ పాస్వర్డ్ ఎంపికను ఉపయోగించండి. మీ నమోదు చేసిన మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ నమోదు చేయండి. కొత్త పాస్వర్డ్ మీ ఇమెయిల్కు పంపబడుతుంది. అది ప్రధాన ఇన్బాక్స్లో కనిపించకపోతే స్పామ్ ఫోల్డర్ను చెక్ చేయండి. నమోదు చేసిన ఇమెయిల్ తప్ప ఇతర ఇమెయిల్తో లాగిన్ చేయడం సాధ్యం కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ OVIDను వాట్సాప్ ద్వారా మా సహాయ కేంద్రానికి వివరంగా పంపండి. మా బృందం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అన్ని వధూవరులకు మా శుభాకాంక్షలు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.